బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర నేత గంజం పెంచల ప్రసాద్ జన్మదిన వేడుకలు అట్టహాసంగా జరిగాయి. బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలోని స్థానిక కృష్ణహాల్ వీధిలోని ఆయన నివాసం వద్ద ఈ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ జీవీజీ కృష్ణారెడ్డి, కోటకొండ కామాక్షయ్య, మాజీ మండల అధ్యక్షులు రఘురామయ్య, రూరల్ అధ్యక్షులు మనోహర్ రెడ్డి, పలు పార్టీల నాయకులు ముఖ్య అతిథులుగా హాజరై ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, గంజం పెంచల ప్రసాద్ బీజేపీ పార్టీలో చిన్న నాయకుడి నుండి నేడు రాష్ట్ర స్థాయి నాయకుడిగా ఎదగడం సంతోషదాయకంగా ఉందన్నారు. పార్టీలు అనే భేదాలు లేకుండా అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ కలుపుకుని వెళతారని కొనియాడారు. ప్రజా సమస్యలపై నిత్యం పోరాడుతూ ప్రజల పక్షాన గళం విప్పుతూ సమస్యల పరిష్కారానికి కృషి చేసేవారని తెలిపారు. నేడు ఆయన 45వ జన్మదిన వేడుకలలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. రాబోయే రోజుల్లో గంజం పెంచల ప్రసాద్ మరెన్నో ఉన్నత పదవులను అధిరోహించాలని, నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గంజం పెంచల ప్రసాద్ అభిమానులు తదితరులు పాల్గొన్నారు. జన్మదిన సందర్భంగా స్నేహితులు, మిత్రులు, బంధువులు అందరూ వచ్చి ఆయన్ని మన గంజం పెంచల ప్రసాద్ యొక్క 45వ జన్మదిన ఉత్సవాన్ని మనం జరుపుకుంటున్నాం. గంజం పెంచల ప్రసాద్ డిగ్రీ పూర్తి చేసుకుని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కార్యక్రమాల్లో చూస్తూ విద్యార్థి దశలో అంచెలంచెల ఎదుగుతూ భారతీయ జనతా పార్టీ మొట్టమొదట వార్డు అధ్యక్షుడిగా, అంచెలంచెలుగా నగర ప్రధాన కార్యదర్శి, మండల ప్రధాన కార్యదర్శి, ఆ విధంగా జిల్లా అధికార ప్రతినిధిగా ఈరోజు ఓబీసీ మోర్చా యొక్క పదాధికారిగా, రాష్ట్ర పదాధికారిగా బాధ్యతలు నిర్వహిస్తూ రాజకీయంగా అంచెలంచెలుగా జరుగుతుంది. ఆయన రాజకీయ భవిష్యత్తు ఇంకా పై స్థాయికి ఎదగాలని, కార్యకర్తలందరికీ పార్టీ తరఫున ఉపయోగపడుతూ వారి సంక్షేమానికి కృషి చేయాలని ఈ జన్మదిన సందర్భంగా, ఆయన 40వ జన్మదిన సందర్భంగా ఈ కార్యక్రమాన్ని జరుపుకున్నటువంటి అతని అభిమానులకు, కుటుంబీకులకు ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాం. మొదటగా పెంచల ప్రసాద్కి జన్మదిన శుభాకాంక్షలు. ఆయన విద్యార్థి దశ నుంచే కుటుంబ బాధ్యతలు తలకెత్తుకొని తన వంతు కుటుంబ పోషణకు అవసరమైన చేస్తూ ఆయన చదువుకున్నట్టు మాకు తెలిసినంత వరకు. అది పుట్టినరోజు పండుగలు అందరూ చేసుకుంటాం. దాని సార్థకత కుటుంబంతో పాటు తాను చేస్తున్న వృత్తితో పాటు ప్రవృత్తి అంటే రాజకీయం కావచ్చు, ఇంకోటి అక్కడ కావచ్చు, అన్నిట్లో రాణించడంలోనే ఉంటుంది. ఆయన మరిన్ని పుట్టినరోజు పండుగలు చేసుకోవాలని, 45 కాదు 100 పుట్టినరోజు పండుగలు చేసుకోవాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా ఆయన ఉన్న వ్యాపార సంస్థలు మరింత అభివృద్ధి చెందాలని, అదే రాజకీయం కూడా మరి భవిష్యత్తులో మరింత ఎదుగుదలని కోరుకుంటూ పెంచారు. సోదరులు గంజం పెంచల ప్రసాద్ గారు 45వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా వారు చిన్నతనం నుంచి జాతీయ భావ సంస్థల్లో, ఆర్ఎస్ఎస్, ఏబీవీపీ, బీజేపీ అనుబంధ సంఘాల్లో నిరంతరం పనిచేస్తూ నెల్లూరు జిల్లా ప్రాంతంలో వివిధ వర్గాల ప్రజలకు సన్నిహితంగా ఉంటూ వందలాది మందిని పార్టీ కార్యకర్తలుగా తయారు చేయడం జరిగింది. అదేవిధంగా వారు నిండు నూరేళ్లు అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని చెప్పి ఆశిస్తున్నాం. అలాగే సమాజం పట్ల ఇదే ఉత్సాహంతో ముందు రాష్ట్ర స్థాయి కాకుండా జాతీయ స్థాయి బాధ్యతలు కూడా నిర్వహించాలని, ప్రజాప్రతినిధిగా ప్రజలకు సేవ చేయాలని ఆకాంక్షిస్తున్నాం. ముందు కూడా అన్ని వర్గాల ప్రజలతో సన్నిహిత సంబంధాలు కలిగి ఇదే ఉత్సాహంతో మంచి నాయకులుగా గుర్తింపును సాధించి
అత్యధికంగా నాయకులను తయారు చేయాలని చెప్పేసి ఆయనకి విన్నవించుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలతో సెలవు తీసుకుంటున్నాను. ప్రసాద్ అన్న గారికి 45వ జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఆయన నాకు 15 సంవత్సరాల నుంచి పరిచయం జరుగుతుంది. అయినా కూడా మనం ఎక్కడైనా కనిపించినా ఇక్కడ సమస్యలు ఉన్నా నేనున్నానంటూ మా సమస్యలు నెరవేరుస్తూ ఒకే పార్టీలో అంచెలంచెలుగా ఎదగటం, ఆయన ఈరోజు 45వ జన్మదిన శుభాకాంక్షలు తెలుసుకోవటం, మా అందరి తరపున ఆ కుటుంబ సభ్యులకు క్షేమంగా ఉండాలని ఆ భగవంతుని ఎన్ని వేళలా కోరుకుంటూ పెంచుల ప్రసాద్ అన్న ఆయన వ్యాపార లక్షణాలు కానీ ఆయన పార్టీ తరపున కానీ కార్యకర్తల సమస్యలు కానీ అన్ని వేళ అందుబాటులో ఉండి ఈ సమస్యను పరిష్కరిస్తున్నారంటే మాకు చాలా సంతోషకరంగా అభిమానంగా ఈరోజు ఆయన జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ కోరుతున్నాం. Subscribe SS News AP.